శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు పంచమి, పైగా వైశాఖ మాసపు ఆదివారం. పంచమి, అలాగే ఈ వైశాఖ మాసంలో ఎంతో ప్రత్యేకమైనటువంటి ఈ రోజు నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు సజీవ దహనమైనటువంటి రోజు. అలాగే అమ్మవారు వెలసినటువంటి రోజు. మరి ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాం. నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు త్యాగం, సహనం, అలాగే స్త్రీమూర్తులకు ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలని మనందరికీ తెలిసినవే. అయితే ఆనాటి మహాధర్మంగా బాసిల్లుతూ వస్తున్నటువంటి రోజులు. శీలము చాలా ముఖ్యం. అలాగే స్త్రీమూర్తులకు ఉండవలసినటువంటి త్యాగం, సహనం కూడా చాలా ముఖ్యం అనేది ఆనాటి ధర్మంగా బాసిల్లుతూ వస్తుంది. దానిని కోల్పోవడం అనేది మహాపాపం అనుకునేటటువంటి రోజులవి. కారణ జన్ములుగా పుట్టిన వారిని గుర్తించడం, వారి తలరాత గుర్తించడం కూడా చాలా కష్టం. అయితే ఒక కారణంగా ఈ భూమిపై పుట్టి తన యొక్క శాపాన్ని అనుభవించి భూమిపై భక్తుల కోసం శ్రీ లక్ష్మీదేవిగా అవతరించి శాప విముక్తి పొందినటువంటి తల్లి నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు. ఇక 700 ఏళ్ల క్రితం తెలుగు నేల అయినటువంటి గుంటూరు జిల్లా నిదానంపాటి అగ్రహారం. ఒక పాప చేతిలో పూల సజ్జతో పొలాలు దాటి పశువుల పాక చేరింది. ఆ పాక వారిదే. అందులో బోలెడు ఆవులు. దాంట్లో కామధేను అనేటటువంటి ఆవు ప్రత్యేకం. ఆ పాప ఆ ఆవుకు ప్రతిరోజు కూడా 3 ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తూ వచ్చేది. అలాగే ఆ ఆవు యొక్క పంచితాన్ని స్వీకరించేది. ఇది ఆమె 12వ ఏట వరకు అలాగే కొనసాగుతూ వచ్చేది. ఈ పాప ఆ ఊరిలో ఉన్నటువంటి మహాధనికులలో ఒక రైతైనటువంటి ధర్మపరుడు, గొప్పవాడైనటువంటి యాగంటి రామయ్య అనే రైతు, అలాగే ఆయన యొక్క ధర్మపత్ని సుగుణమ్మల యొక్క గారాల బిడ్డ. అయితే వారికి చాలా రోజులు సంతానం లేకుండా ఉండేది. చివరికి దైవం యొక్క కృపతో రామయ్య దంపతులకు 4 మగబిడ్డలు కలిగారు. ఒక ఆడబిడ్డ కలిగింది. ఆ ఆడబిడ్డే ఈ పాప. ఈమె పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి 12వ ఏటకు చేరుకుంటుంది. ఆమె ఇంకా రజస్వల కూడా కాలేదు. ఆమె యొక్క దైనందిన చర్య కామధేను వద్దకు వెళ్ళడము, అక్కడికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేయడము, అలాగే ఆ యొక్క కామధేను యొక్క పంచితాన్ని సేవించడం. అది ఆమె యొక్క దినచర్య. ఇక కామధేను అనే అటువంటి ఆ ఆవును ఒకనాడు ఒక ఆంబోతు సంగమిస్తుంది. అది ఈ పాపకు తెలియదు. యథాప్రకారంగా ప్రతిరోజులానే కామధేను యొక్క పంచితాన్ని సేవిస్తుంది ఈ పాప. అయితే ఆ పంచితాన ఆంబోతు వీర్యకణాలు ఉండడం, దైవఘటన కారణంగా పెద్ద మనిషి కానటువంటి ఈ శ్రీలక్ష్మి గర్భం దాల్చడం జరుగుతుంది. అది గర్భమని కూడా ఆమెకు పాపం తెలియదు. అప్పుడు కూడా ఆమె కామధేను వద్దకు వెళ్ళడం మానింది లేదు. ఒకరోజు అలా వెళుతూ ఉండగా రచ్చబండ దగ్గర కొందరు పెద్దలు కూర్చొని ఆమె అలా వెళుతూ ఉంటే ఆమె శరీరంలో వచ్చినటువంటి మార్పును వారు గమనించి నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఊరి ఆడపిల్లలు ఎంత సాంప్రదాయంగా పద్ధతిగా ఉంటారయ్యా, ఈ రామయ్య కనీసం తన కూతురు పెద్ద మనిషి అయినట్లు కూడా ఎవరికీ చెప్పలేదే, ఎక్కడో తిరిగి ఇదిగో కడుపు తెచ్చుకుంది చూడండి అంటూ దానిని మనకి చెప్పకుండా అతను దాటి వేశాడు అంటూ తలా ఒక మాట అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూ రామయ్యను పంచాయతీకి పిలిపిస్తారు కొందరు పెద్దలు. విషయం గురించి చెబుతారు. రామయ్య ఇంటికి వెళ్ళి శ్రీలక్ష్మిని నిందిస్తాడు. ఇక వైద్యులను పిలిపిస్తాడు. వైద్యులు కూడా అది గర్భమే అని చెప్పి తేల్చి చెబుతారు. శ్రీలక్ష్మి నేను ఇంకా రజస్వల కూడా కాలేదు, అసలు నాకు గర్భం రావడం ఏమిటి అంటూ విలపిస్తుంది. ఇదంతా మేం చేసుకున్నటువంటి కర్మ తల్లి అంటూ రామయ్య దంపతులు కన్నబిడ్డను చూసి బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోతారు. అలా ఊరంతా ఆ వార్త గురించి వ్యాపిస్తుంది. ఇక అమ్మలక్కల గురించి అయితే మనం చెప్పనక్కర్లేదనుకోండి. ఈ పిల్ల మొహం కూడా చూడటం మహాపాపం అనుకునేవారు. శ్రీలక్ష్మి ఈ యొక్క అవమానాలన్నిటికీ కూడా ఎక్కువగా బాధపడుతూ ఉండేది. విషయం శ్రీలక్ష్మి అన్నలకు తెలుస్తుంది. వారికి తల కొట్టేసినట్లుగా అవుతుంది. తల్లిదండ్రులకు తెలిసి ఎందుకు అలా మిన్నకుండిపోయారో వారికి కూడా అర్థం కాదు. తప్పకుండా ఏదో ఒకటైతే చేసి తీరాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అందుకోసం సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయం రానే వస్తుంది. తల్లిదండ్రులు ఏదో పనిపై పొరుగురుకు వెళతారు. అయితే ఈ 4 మగపిల్లలు శ్రీలక్ష్మికి ఈ విధంగా చెబుతారు. అమ్మాయి, మేము పత్తి కట్టే మండ వేయడానికి పొలం పోతున్నాం, నువ్వు మాకు అన్నం తీసుకొనిరా తల్లి అంటూ ఆ 4 పొలానికి వెళ్ళిపోతారు. ఇక పాపం ఈ శ్రీలక్ష్మి అవేమీ తెలియక అన్నం కూర వండుకొని దాన్ని మూట కట్టి దారిలో వెళుతూ ఉండగా ఆమెకు కామధేను నమస్కరిస్తుంది. అయితే కామధేనువు ఎక్కడికి వెళుతున్నావు,
పొలం వెళుతున్నావా, నువ్వు వెళ్ళొద్దని చెప్పి ఆమెకు జరగబోయేదంతా కూడా ముందే తెలియజేస్తుంది. అన్నలు చెప్పినటువంటి మాటను తప్పకుండా వినాలి కదా అంటూ ఆ కామధేనువుతో చెప్పి ఆ పాప ముందుకు వెళుతుంది. అలా వెళుతూ వెళుతూ ఉండగా మరలా దారిలో ఆమెకు ఒక నాగుపాము కూడా కనిపిస్తుంది. ఆ నాగుపాము కూడా అదే సలహా ఇస్తుంది. కానీ శ్రీలక్ష్మి మాత్రం అవేమీ వినిపించుకోకుండా అన్నల దగ్గరకు వెళ్ళాలి. వారు పాపం ఎంత ఆకలితో ఉన్నారో ఏమిటో అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక నలుగురు అన్నల్లో చిన్నవాడు లింగయ్య. అతను కొంచెం మంచివాడు. అతను జరగబోయేదేదో ముందే పసిగడతాడు. అన్నయ్యలకు ఇలా చెబుతాడు. అన్నయ్యలు, అలా చేయకండిరా, మనకు ఒక్కగానొక్క చెల్లి. ఏదో మన తలరాత వికటించి అలా తప్పు జరిగిపోయిందే తప్ప చెల్లి చాలా మంచిది. చెల్లి తప్పు చేయలేదు అంటూ వారిని బ్రతిమలాడతాడు. మిగతా అన్నలు అవేమీ వినిపించుకోకుండా, ముందు నువ్వెళ్ళి బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు పట్టుకొనిరా, చెల్లి అన్నం తీసుకొని వస్తుంది, అందరం కలిసి అన్నం తిందామని చెప్పి లింగయ్యను పంపించేస్తారు. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు బగబగా మండే వేళ, వైశాఖ మాసం. శ్రీలక్ష్మి అన్నల దగ్గరకు వెళ్ళి కామధేనువు అలాగే నాగుపాము దారిలో ఆమెకి ఏం చెప్పారో దాని గురించి వారికి వివరిస్తుంది. అన్నలు ఆ మాటలు తేల్చి పారేస్తారు. అమ్మాయి, ఇవేమి నువ్వు పట్టించుకోవద్దు, ముందు నువ్వు మండె పైకెక్కు, మేము పత్తి కట్టెలు నీకు అందిస్తూ ఉంటాం, కానీ అక్కడ నువ్వు చక్కగా పేర్చు అని చెబుతారు. ఇక శ్రీలక్ష్మి 12 ఏళ్ల బాలిక మండెపైకి ఎక్కగానే కాసేపు కట్టెలను అందించినట్లుగా నటిస్తారు. తర్వాత మండె కింద మంట పెట్టేస్తారు. ఒక్కసారిగా నిప్పు బగ్గున లేచి శ్రీలక్ష్మి చుట్టుముట్టేస్తుంది. ఆమె పాపం భయంతో కేకలు వేస్తుంది. నేను ఏ పాపం చేయలేదురా, నన్ను కాపాడండి అంటూ విలపిస్తుంది. వాళ్ళు మాత్రం క్రూరంగా నీచంగా ప్రవర్తిస్తారు. ఛీ పాపాత్మురాల, నీ వలన కుటుంబం పరువు పోయిందే, కనీసం నలుగురిలోనూ తలెత్తుకొని తిరగలేకపోతున్నాం, చావు, ఈ మంటల్లో చావ్వే అంటూ తలా ఒక మాట అంటారు. అలా వారి కళ్ళ ముందే ఆ పాప మంటల్లో కాలిపోతుంది. నాగుపాము కూడా ఆ మంటలోకి వెళ్ళి కాలిపోతుంది. ఆ యొక్క మంట ప్రభావాన శ్రీలక్ష్మి గర్భం 4 ముక్కలుగా, ముఖం మీద ఒక మచ్చ కలిగినటువంటి ఒక కోడెదూడలాగా వెలువడి మృతి చెంది నేలపై పడుతుంది. ఆ క్షణాల్లోనే ఆమె నలుగురు అన్నల్లో 3 అన్నల కళ్ళు పోతాయి. గోశాలలో ఉన్నటువంటి కామధేనువు ఒక్కసారిగా కట్లు తెంచుకొని వచ్చి అదే అగ్నిలో పడి చనిపోతుంది. బావి దగ్గరకు నీళ్ల కోసం వెళ్ళినటువంటి లింగయ్య తిరిగి వచ్చి జరిగిందంతా చూసి అన్నలందరినీ నిందించి తల కొట్టుకుంటూ విలపిస్తాడు. ఈ అలజడి విని అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అక్కడకు పరిగెత్తుకుంటూ వస్తారు. అయితే వారందరూ అక్కడికి చేరుకునేసరికి శ్రీలక్ష్మి నిలువున కాలిపోయి ఉంటుంది. ఆ సమయంలోనే భూమి చీలిపోతుంది. ఆ చీలిక నుండి ఒక స్వర్ణమైనటువంటి ప్రతిమ బయటకు వెలువడుతుంది. ఆ ప్రతిమ నుండి జనులందరికీ కూడా ఒక సందేశం వినిపిస్తుంది. ఓ జనులారా, వినండి, నేను యాగంటి వారింట ఆడపడుచుగా ఒక ముఖ్యమైనటువంటి కారణాన పుట్టాను. వారికి అదేమీ తెలియక నన్ను తగలబెట్టేశారు. ఈరోజు ఆదివారం. ఈ ఘటన ఈరోజు జరిగింది కాబట్టి ప్రతి ఆదివారం నాకు పసుపు కుంకుమ ఇవ్వండి. నన్నిలా చేసినటువంటి అన్నల వంశం నేను అనుభవించినటువంటి బాధ కారణంగా నశించిపోతుంది. నన్ను ప్రాణాలతో ఉంచాలి అని కోరినటువంటి చిన్నన్నయ్య అయినటువంటి లింగయ్య వంశం మాత్రం వర్తిల్లుతుంది. నాకసలు ఏ విగ్రహం కల్పించవద్దు, అలాగే నాకు ఆలయం కూడా కట్టవద్దు. ఇదే వైశాఖ మాసంలో మండుటెండలో నన్ను దహనం చేశారు కాబట్టి నా భక్తులు ఎప్పుడూ ఎండలోనే ఉండి నన్ను స్మరించుకోవాలి. నేను ఇదే చోట భూమిలో నిక్షిప్తమై ఉంటాను. నన్ను బయటకు తీసేదానికి ప్రయత్నాలు చేయవద్దు. అలా ఎవరైతే చేస్తారో అలా చేసిన వారి యొక్క శిరస్సు 1000 వక్కలైపోతుంది. అగ్ని ప్రవేశం చేసినటువంటి కామధేనువు 3 పసుపు ముద్దలుగా మిరియాల గ్రామస్తులైనటువంటి భక్తుల వంశస్థులైనటువంటి యాదవులకు ఇలవేల్పుగా ఆవుదేవర అనే పేరుతో చేరుకుంటుంది. ఆవుదేవర పేరుతో మిరియాలలో 5 రోజులు ఘనంగా ఉత్సవాలు కూడా జరుగుతాయి. నన్ను కొలిచే వారిని ఆదరించి వారి కోరికలు తీరుస్తానని మంత్రం చెప్పి ఆ యొక్క ప్రతిమ భూమిలోకి వెళ్ళిపోతుంది. అలా అది జరిగిన తరువాత అన్నలకు పోయినటువంటి దృష్టి మరలా వస్తుంది. ఆ గ్రామంలో కాలసర్పాలు తిరుగాడుతున్నాయి అని అనుకుంటూ ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలా ఆ ప్రజలందరూ భయంతో ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తర్వాత భూకంపాలు తరచూ వస్తూ ఉంటాయి. ఊరంతా నిర్మానుష్యంగా మారిపోతుంది. అయితే అక్కడికి ఒక నంబి భక్తుడు అక్కడే ఉండి అమ్మవారి యొక్క ప్రతిరూపంగా ఒక రాతిని పెట్టుకుని పూజ చేస్తూ ఉండేవాడు. అతను ప్రతిష్ఠించినటువంటి ఆ రాయే ఇప్పుడు పీఠంగా అక్కడ ఏర్పడింది. అప్పటి నుండి నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు భక్తుల పాలిటి కొంగు బంగారంగా
కోరినటువంటి కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం ఆదివారం రోజున ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. భక్తులందరూ మొక్కులు చెల్లించుకుంటారు. వారికి ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చుకొని అమ్మ మహిమ వలన తీర్చుకొని సంతోషిస్తారు. అసలు ఈ అమ్మవారు ఇలా మానవ జన్మ ఎందుకు పొందింది? అర్ధాంతరంగా కన్యగానే గర్భాన్ని ఎందుకు దాల్చింది? దాల్చి ఎందుకు కాల్చి చంపబడింది? ఇప్పుడు తెలుసుకుందాం. కైలాసంలో ఒకనాడు ప్రమదగణాలు శివపార్వతుల యొక్క సన్నిధిలో చక్కగా నాట్యం చేస్తూ ఉంటాయి. అందులో నంది కూడా నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో విష్ణుమాయ పార్వతీదేవిని కమ్ముకుంటుంది. 4 కాళ్లతో విచిత్రంగా ఆడుతున్నటువంటి నందిని చూసి అమ్మవారు నవ్వుతుంది. అది చూసినటువంటి నందీశ్వరుని యొక్క తండ్రి శిలాద మహర్షి అమ్మవారి దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఎందుకమ్మా నవ్వుతున్నావు? అలా నాట్యం చేస్తున్నటువంటి నా కొడుకును చూసి ఎందుకలా పరిహసిస్తూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ మునీశ్వరా, నీ కొడుకు చేసేటటువంటి నృత్యంలో భావం ఏమైనా కనిపిస్తుందా? అందులో తాళమేది? శృతిలయలేవి? 4 కాళ్లతో ఈ నృత్యం ఏమిటి? అసలు ఈ 4 కాళ్ల జంతువును నీ భార్య గర్భంలో ఎలా మోసిందయ్యా? ఆవిడసలు మనిషేనా అని అంటుంది. అప్పుడు శిలాదుడికి విపరీతమైనటువంటి ఆగ్రహం, రోషం కలుగుతుంది. అమ్మా, మీరు మహాదేవుడి ఇల్లాలు, ఒక మునీశ్వరుడి భార్యను అవమానించడం తగునా? అయితే మీరు ఇందుకు నా శాపం గురించి కూడా వినండి. మీరు మనిషిగా భూమిపై పుడతారు. 12 ఏళ్ల వయసులో రజస్ఫల కాకుండానే గర్భాన్ని ధరిస్తారు. గర్భాన్ని ధరించి తిరుగుతూ ఉంటే అందరూ కూడా మిమ్మల్ని చూసి గేలీ చేస్తారు, అవమానిస్తారు. నీ ఇంట్లో మనుషులే నిన్ను చేదరించుకొని మంటల్లో నిన్ను దారుణంగా వేసి చంపేస్తారు అని అంటాడు. అమ్మవారప్పుడు, మహానుభావ, నేనేదో హాస్యం కోసం వినోదంలో నవ్వాను. దానికి ఇంతటి ఘోరమైనటువంటి శాపమా? వద్దు, ఈ శాపం నుండి విమోచన మార్గం చెప్పండి అని అంటుంది. అప్పుడు ఆ మహర్షి, భూలోకంలో ఒక భక్తుని ఎంట పుడతావు తల్లి. కామధేనువు కూడా ఆ ఇంట్లోనే పుడుతుంది. ఆ గోవు వల్లనే నీకు మాయా గర్భం వస్తుంది. నీ గర్భంలో ఈ నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు. నీవు అగ్నిలో దహనం చేసిన తరువాత శాప విమోచనమై తిరిగి మరలా కైలాసాన్ని చేరుకుంటావు. నీ భూలోక జీవితం కారణంగా భక్తుల పాలిట ఇలవేల్పువై నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిగా పేరు పొందుతావు అని చెబుతాడు శిలాదుడు. ఆ శాప కారణంగానే పార్వతీదేవే సాక్షాత్తు శ్రీలక్ష్మి అనేటటువంటి పేరిట జన్మ తీసుకుని విష్ణుమాయ కారణంగా 12వ ఏట విచిత్రమైనటువంటి గర్భాన్ని దాల్చి అన్నల చేతే తగలబెట్టబడి దేవతగా రూపుదాల్చి నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిగా ప్రజలను అనుగ్రహిస్తూ ఉంది ఆ తల్లి. ఇది శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి యొక్క జన్మ వృత్తాంతం. మరి ఆ తల్లి యొక్క అనుగ్రహం మనందరిపై కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటున్నాను. ఇక సతీ సావిత్రి గురించి కూడా తెలుసుకుందాం. పూర్వం మద్ర దేశాన్ని అశ్వపతి అనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేకపోనందున సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవిస్తాడు. ఒకనాడు సావిత్రీదేవి ప్రత్యక్షమవుతుంది. అతను సావిత్రీదేవితో పుత్రుడు కావాలి అంటూ వరం కోరుకుంటాడు. కానీ సావిత్రీదేవి ఒక కన్య జన్మిస్తుందని వరం ఇస్తుంది. కానీ అతను పుత్రుడు కావాలని కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తె జన్మిస్తుందని చెప్పి ఆ పుత్రిక కారణంగా 9 కుమారులు కలుగుతారని చెప్పి వరాన్ని ప్రసాదిస్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పేరు సావిత్రి అని పెట్టుకుంటాడు. ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది. ఇక అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు. సావిత్రి తన చెలికత్తెల వలన జమస్సేన మహారాజు అయినటువంటి తన కుమారుడైనటువంటి సత్యవంతుడు గురించి తెలుసుకుంటుంది. ఆయన అందమైనవాడు, గుణవంతుడు అని విని అతని మీద మనసు పడుతుంది. కానీ సిగ్గుపడి ఆ విషయం గురించి ఎవరికీ చెప్పదు. ఒక రోజున నారదుడు అశ్వపతి వద్దకు వస్తాడు. నారదుడికి ఉచిత సత్కారం చేస్తాడు అశ్వపతి. సావిత్రి కూడా నారదుడికి నమస్కరిస్తుంది. నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకి ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. అప్పుడు అశ్వపతి, అమ్మా, నారదుడు ఏదో చెబుతున్నాడు విన్నావుగా, నీకు తగినటువంటి భర్తను నీవే ఎంచుకో తల్లి అని అంటాడు. సావిత్రి, తండ్రి, సాల్వభూపతి కుమారుడైనటువంటి సత్యవంతుడు నాకు తగినటువంటి భర్త అని నేను అనుకుంటున్నాను. కానీ ఆ సాల్వభూపతి విధివశాత్తుగా అతను కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకొని ప్రస్తుతం అడవుల్లో నివసిస్తున్నాడు. అయినా నేను సత్యవంతున్నే వివాహం చేసుకుంటాను అని చెబుతుంది. అప్పుడు అశ్వపతి నారదునితో, మహర్షి, సత్యవంతుని యొక్క గుణగణాలు ఎలాంటివి అని అడుగుతాడు.
అప్పుడు నారదుడు, రాజా, అతనెప్పుడూ సత్యం పలకడం వలన అతనికి సత్యవంతుడనేటటువంటి సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాస్వుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు, శౌర్యంలో దేవేంద్రుడు మించినవాడు, తేజస్సులో చంద్రుడు, అందంలో అశ్వినీ దేవతల వంటివాడు. శమము, దమము, బ్రాహ్మణ శక్తి అతనికి ఎక్కువ ఉన్నాయి. కానీ అతను అల్పాయుష్కుడు. వివాహమైనటువంటి 1 సంవత్సరంలో అతను మరణిస్తాడు అని చెబుతుంది. అప్పుడు అశ్వపతి కుమార్తెతో, అమ్మా, నీకు అల్పాయుష్కుడైనటువంటి భర్త ఎందుకు తల్లి? వేరెవరినైనా వరించవచ్చు కదా అంటాడు. అప్పుడు సావిత్రి, తండ్రి, త్రికరణములలో మనసు ప్రధానం కదా, ఆ మనసులో నేను సత్యవంతుణ్ణి వరించాను. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి, నేను వేరే వరుణ్ణి వరించను అని చెబుతుంది. అప్పుడు నారదుడు, నీ కుమార్తె గుణవంతురాలు, ఆమె మనసు మరల్చడం సాధ్యం కాని పని. ఆమెను సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించు. ఈమె చేసినటువంటి పుణ్యం వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడవుతాడు అంటూ దీవించి వెళ్ళిపోతాడు. ఇక నారదుని యొక్క ఆనతి మేరకు అశ్వపతి వివాహ సంబరాలతో అడవిలో ఉన్నటువంటి జుమస్సేనుని వద్దకు వెళతాడు. జుమస్సేనుడు అశ్వపతిని తగురీతిన సత్కరిస్తాడు. ఇక అశ్వపతి, జుమస్సేన మహారాజా, ఈమె నా కుమార్తె సావిత్రి, ఈమెను నీ కోడలిగా స్వీకరించండి అని అంటాడు. అప్పుడు జుమస్సేనుడు, అయ్యా, మేము ప్రస్తుతం రాజ్యం కోల్పోయి అడవుల్లో ఉన్నాం. సుకుమారి అయినటువంటి నీ కుమార్తె ఈ అడవుల్లో కష్టాలకు తట్టుకుంటుందా అని అంటాడు. అప్పుడు అశ్వపతి, రాజా, సంపదలన్నీ శాశ్వతం కాదు, ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ధీరులు వాటి కోసం దుఃఖించకూడదు. నా కుమార్తె చాలా ధైర్యం కలిగినది, ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాబట్టి కాదనకండి అని అంటాడు. ఇక జుమస్సేనుడు కూడా కాదనలేకపోతాడు. అలా సావిత్రి సత్యవంతుల యొక్క వివాహం జరుగుతుంది. అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు, వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్ళిపోతాడు. ఇక సావిత్రి భర్తతో పాటుగా నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేసుకుంటూ భర్తతో కాపురం చేస్తుంది. అలా సంవత్సరం గడవడానికి ఇక 4 రోజులు మాత్రమే ఉంటాయి. సావిత్రి 3 రాత్రుల దీక్షను తీసుకుంటుంది. ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించుకొని అత్తమామలకు నమస్కరిస్తుంది. యథావిధిగా అందరికీ సేవ చేస్తుంది. ఇక సావిత్రితో పాటు భర్త ఇద్దరూ కలిసి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకువస్తాను అని చెబుతాడు సావిత్రి భర్త. సావిత్రి కూడా నేను మీ వెంట వస్తానంటూ అతని వెంట బయలుదేరుతుంది. అలా అడవిలో అందాలు చూస్తూ సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో వచ్చే మార్పులు గమనిస్తూ ఉంటుంది. ఇక సత్యవంతుడు కొన్ని పళ్ళు కోసిన తర్వాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతూ ఉంటాడు. అంతలో తల భారంగా ఉందని గొడ్డలను కిందబెట్టి తూలుతూ కూర్చుంటాడు. ఇక సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకుని అతనికి సపర్యలు చేస్తూ ఉంటుంది. అలా కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోతాడు. అంతలో అక్కడికి నల్లని ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రాలు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడైనటువంటి ఒక పాశాన్ని ధరించిన వాడైనటువంటి దేవతామూర్తి అక్కడ ప్రత్యక్షమవుతాడు. అతనిని చూసినటువంటి సావిత్రి, అయ్యా, మీరెవరు అని అడుగుతుంది. అప్పుడు సావిత్రి, నా పేరు యమధర్మరాజు, నీవు పతివ్రతవు కాబట్టి నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు ఎవ్వరికీ కనిపించను. నీ భర్త సత్యవంతునికి ఆయుష్ తీరిపోయింది, అతను గొప్ప పుణ్యపురుషుడు, అందుకే అతని ప్రాణాలను తీసుకుని వెళ్లేందుకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశాన్ని సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగుతాడు. వెంటనే దక్షిణ దిక్కుకు ప్రయాణమవుతాడు. ఇక సావిత్రి తన భర్త యొక్క దేహాన్ని ఎవరికీ తెలియకుండా పొదల మాటను ఉంచి యమధర్మరాజును అనుసరిస్తుంది. అలా తనను అనుసరించి వస్తున్నటువంటి సావిత్రిని చూసి, అమ్మా, నువ్వెందుకు నా వెంట వస్తున్నావు? ఇక మీదట నా దారికి అడ్డు రావద్దు, నువ్వు రాలేవు అని చెబుతాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్ళినటువంటి మార్గంలోనే వెళ్ళడం భార్యల యొక్క ధర్మం కదా. నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేనటువంటి చోటుంటుందా? మార్గాలలో ధర్మ మార్గం ప్రధానం. ధర్మానికి ఆధారం సజ్జనుడు. సజ్జన దర్శనం ఎప్పుడూ వృధా కాదు కదా. ఇక మీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమశుభాలే పొందవచ్చు, కానీ అవి వృధా పోవు. మామూలు మనిషి వలె ఎలా వెనక్కి పోగలను అని చెబుతుంది. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, అమ్మా, నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అంటాడు. అప్పుడు సావిత్రి, నా మామగారు సాల్వరాజుకు కంటి చూపులేదు, అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి అంటూ కోరుకుంటుంది. అప్పుడు యమధర్మరాజు, అలాగే, నీ మామగారికి చూపు ప్రసాదిస్తాను, దీంతో తృప్తిపడి ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపో అంటాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మాలు చేయుట, ఆశ్రితులను ఆదరించుట, ఆర్యధర్యములు గొప్ప ధర్మాలని మీకు కూడా తెలుసు కదా. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిదంటూ ఏముంటుంది చెప్పండి. అందరి ఎడలా సమబుద్ధితో ఉంటావు కాబట్టే కదా నిన్ను సమవర్తి అంటారు. అలాగే శమనుడు, యముడు అని కూడా అంటారు అంటుంది.
అప్పుడు యమధర్మరాజు, సావిత్రి, నీ మాటలు అమృతోపమానం, ఇంకొక వరాన్ని కోరుకో అంటాడు. యమధర్మరాజా, నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు, అతని రాజ్యం అతనికి ఇప్పించండి అంటుంది. అప్పుడు యమధర్మరాజు, అలాగే, నువ్వు కోరినట్లే వరమిస్తాను. ఇక ఇప్పటికైనా ఇక్కడే ఉండి ఇక్కడి నుండి వెనుతిరిగి వెళ్ళిపో. ఇక నువ్వు నాతో పాటు రావడానికి వీల్లేదని అంటాడు. ఓ యమధర్మరాజా, నీకు తెలియనిదేముంటుంది? ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టరు కదా. భర్తను అనుసరించడం భార్య ధర్మం కాబట్టి నేనెలా విడిచిపెట్టాలి అని అంటుంది. అప్పుడు యమధర్మరాజు, నీ ధర్మబుద్ధికి మెచ్చాను, మరొక వరం కూడా ఇస్తాను, కోరుకో, నీ భర్త ప్రాణాలు తప్ప అని అంటాడు. అప్పుడు సావిత్రి, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు, ఆయనకు 9 కుమారులను అనుగ్రహించండి అంటోంది. అప్పుడు యమధర్మరాజు, అలాగే, నీ తండ్రికి 9 కుమారులను ఇస్తాను. ఇక చాలా అలసిపోయావు, వెనక్కి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, సతికి భర్త సేవయే పరమార్థం. నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడది. తన ధర్మం తప్పక చరించే వాళ్ళు అరుదుగా ఉంటారు. వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రుడు క్రమంగా సంచరిస్తున్నారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితే బంధువులవుతారంటారు కదా. మరి నేను మీతో ఎన్నో మాట్లాడాను, ఇప్పుడు నేను మీకు బంధువయ్యాను కాబట్టి నా కోరికను మన్నించండి అని అడుగుతుంది. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీకొక మరొక వరాన్ని ఇస్తాను, కోరుకో అని అంటాడు. అందుకు సావిత్రి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నువ్వు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణాలు తప్ప మరే ఏదైనా కోరుకో అని అన్నావు. ఇప్పుడు ఆ మాటను చెప్పలేదు కాబట్టి నా ఇష్టం వచ్చినటువంటి వరాన్ని కోరుకుంటున్నాను. సతికి పతియే దైవం, పతిలేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు. కనుక సాల్వభూపతి తనయుడైనటువంటి సత్యవంతుణ్ణి పునర్జీవుణ్ణి చెయ్యండి అని కోరుకుంటుంది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుని యొక్క జీవుణ్ణి అతని శరీరంలో ప్రవేశపెడతాడు. యమధర్మరాజు సావిత్రితో ఇలా అంటాడు, సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాల పాటు జీవిస్తాడు. నీకు 9 కుమారులు కలుగుతారు. నువ్వు గొప్ప కీర్తిమంతురాలు అవుతావు. అలాగే ఈ చరిత్రను ఎవరైతే వింటారో వారికి ఉండేటటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంటూ అభయమిచ్చి యమధర్మరాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక సావిత్రి సంతోషంగా వెనుతిరిగి సత్యవంతుని దేహం ఉన్నటువంటి ప్రదేశానికి వెళుతుంది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చుంటుంది. కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్టుగా లేస్తాడు. సత్యవంతుడు, ఏమిటి సావిత్రి, నేను ఎంతసేపు నిద్రపోయాను, నన్ను కనీసం లేపనే లేదు. ఎవరో నన్ను లాగి పట్టినట్లుగా అనిపించింది. అది కల కాదు, నిజమేనేమో అన్నట్లుగా ఉంది. ఎవరై ఉంటారు అని అంటాడు. అప్పుడు సావిత్రి, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తుంటారు, వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అంటూ ఇద్దరూ ఆ ఆశ్రమానికి బయలుదేరి వెళతారు. అప్పటికే జుమత్సేన మహారాజుకు చూపొస్తుంది. ఎదురుగా కుమారుడు కనిపించకపోయేసరికి పరితపిస్తూ ఉంటాడు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడుగుతారు. అప్పుడు సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం, పడుకోవడం, ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెబుతాడు. తరువాత సావిత్రి, మహారాజా, నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణాలను తీసుకుని వెళ్ళడానికి అక్కడకు వచ్చాడు. నేను కూడా అతన్ని వెంబడించాను. అతన్ని స్తుతించి అతని కృపను పొంది 4 వరాలు పొందాను. అందులో చివరిది నా భర్త ప్రాణాలు, మరొక వరం తమకు కంటి చూపు, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట, 4వది నా భర్త ప్రాణాలు. సాలవభూపతి ఇలా అంటాడు, అమ్మా, సమయంలో ఉన్న మాకు నావలా మమ్మల్ని ఆదుకున్నావు, నీ పుణ్యచరితం కీర్తినీయం అని అంటాడు. ఆ తరువాత సాలభూపతి యొక్క ఆంతరింగికులు వచ్చి వారి యొక్క శత్రువులు వారిలో వారే కలహించుకొని మరణించారని, జుమత్సేనుని యొక్క రాజ్య పరిపాలనను తిరిగి మరలా చేయమంటూ కోరుకుంటారు. ఇక జుమత్సేనుడు తిరిగి రాజవుతాడు. సత్యవంతుడు యువరాజవుతాడు. సావిత్రి సమస్త రాజభోగాలు అనుభవిస్తుంది. ఇది సావిత్రి యొక్క చరిత్ర. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.